నమస్తే, నేను మీ ప్రియా మ్యామ్. ప్రతిరోజు కూడా మన వెల్త్ అండ్ విజ్డమ్ బై ప్రియా మ్యామ్ అనే ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఈవినింగ్ 8 నుంచి 9:30 వరకు మనకి మనీ మెడిటేషన్ అనేది చేయించడం జరుగుతుంది. ఇది ఫ్రీ సెషన్ అనమాట. ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఎవరైతే ఈ సెషన్లో పాల్గొనాలి అనుకుంటున్నారో ఇప్పుడే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీరు కూడా రేపటి నుంచి ఈ సెషన్లో జాయిన్ అవ్వండి. ఇంకో విషయం ఏంటి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్లో. తప్పకుండా మిమ్మల్ని కూడా మన ఈ గ్రూప్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ప్రియా మ్యామ్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్ని. సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. నేను అలా వచ్చాను మేడం వస్తున్నారు. శాంతి మేడం ఫుల్ ఎనర్జెటిక్. ఎస్ మ్యామ్. శాంతి, యాక్చువల్గా ఇంతకుముందు లైఫ్కి ఇప్పటికి చేంజ్ ఎందుకు వచ్చింది అంటే శాంతి నేను చెప్తాను వినండి. మెడిటేషన్ చెయ్యకముందు, మార్నింగ్ సెషన్స్లో లేకముందు, ఓకేనా, ఇంతకుముందు రొటీన్ లైఫ్లో మనలో భయాలు ఉన్నాయి కదా, భయాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, అపనమ్మకాలు ఉన్నాయి, ఓకేనా. నేనేది చెయ్యలేనేమో, నా వైపు నుంచి ఏదో తప్పు జరుగుతుందేమో అనే భావనలు ఉన్నాయి మనలో. ఆ మెమరీస్ అన్నీ కూడా మన మెడిటేషన్స్ ద్వారా ఏమవుతుంది అంటే, అది ఎక్కువగా మార్నింగ్ మెడిటేషన్ సెషన్స్లో ఏమవుతుంది అంటే, మనం ఇంతకు ముందు ఉన్న లైఫ్కి ఇప్పటికీ చేంజ్ ఎలా వస్తుంది అంటే, ఇంతకుముందు అంతా నెగిటివిటీ ఉంది మనలో, అదే రన్ అవుతూ ఉంది, అదే ప్యాటర్న్స్లో ఉన్నాము. మళ్ళీ 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 కూడా అవే లైఫ్లో రిపీట్ అవుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడేం జరుగుతుంది, అందరు మ్యూట్లో పెట్టుకోండి. ఇప్పుడేం జరుగుతుంది అంటే, మెడిటేషన్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ నెగిటివిటీ అనేది క్లియర్ అవుతుంది. ఏ రోజుకి ఆ రోజు, ప్రతిరోజు చేయాల్సిందే. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది క్లెన్జింగ్ జరిగిపోతుంది. పూర్తిగా మనం లెట్ గో చేస్తున్నాం. ఓన్లీ పాజిటివ్ ఎనర్జీతో లైఫ్ అనేది ముందుకు వెళ్ళడం వల్ల, పాజిటివిటీతో ఉండడం వల్ల మాత్రమే పాజిటివ్గా థింక్ చేస్తున్నాం మనం. అక్కడ మనకి కోపం ఉండట్లేదు, భయం ఉండట్లేదు, మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. నేను ఏదైనా చేయగలను, నాకు బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఏదైనా నాలోనే ఉంది, నన్ను నేను క్లీన్ చేసుకుంటే చాలు నా లైఫ్ బాగైపోతుంది, రిజల్ట్ అనేది ఖచ్చితంగా నేను చూడగలను అనే కాన్ఫిడెన్స్ అనేది మీలో వచ్చింది. అందువల్ల మీరు ఇప్పుడు ఆలోచించే పద్ధతి మారిపోయింది కదా, అవునా కదా. ఎలా ఉంది, ఏదైనా నాలోనే ఉంది, నన్ను నేను ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే నేను ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉంటాను. కాబట్టి అంతా కూడా మీ థింకింగ్ అంతా పాజిటివ్గా ఉండబట్టి యూనివర్స్ కూడా మీరు ఆలోచించేదాన్ని మీ లైఫ్లోకి మీకు ఏది ఇష్టమో దాన్ని తీసుకొచ్చి పెడుతుంది. రిజల్ట్ అనేది కొంచెం లేట్ అవుతుందేమో కానీ మనం చేసే ప్రాసెస్లో సేమ్ అదే ప్రాసెస్లో మనం ముందుకు వెళ్తూ ఉంటే పూర్తిగా మనం యూనివర్స్తో అలైన్ అయిపోతాం. యూనివర్స్ మనకి ఎప్పుడు కూడా అబర్నెస్ని మన కోసం రెడీగా ఉంచింది. కాకపోతే మనం దానిని తెలుసుకోలేకపోయాం. మన కోసమే ఉంది అక్కడ. ఏదైనా కానీ మనం అడిగితేనే యూనివర్స్ ఇస్తుంది అని తెలియక మనం ఇన్ని రోజుల నుంచి బయట ప్రపంచంలో గడిపాము ఎక్కువగా. కానీ ఇప్పుడు సెషన్స్లో ఏమవుతుంది, మనలోనే కూడా మార్పు వస్తే చాలు, మనల్ని మనం మార్చుకుంటే మన యొక్క ఆలోచనలు మారిపోతాయి. మనలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే మన హయ్యర్ మైండ్తో అంత ఈజీగా కనెక్ట్ అవుతాం. అంతే కదా, అదే జరుగుతుంది. రిజల్ట్ వస్తున్న ఈ సెషన్స్లో ఉన్నప్పుడే అంటే, సెషన్స్లో ఉన్నప్పుడు అంటే ఒక కంటిన్యూస్గా మనం ఒక
క్రమశిక్షణతో ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అదే సెషన్లో మానేసాం మేము ఆ తర్వాత రిజల్ట్ మళ్ళీ మేము చూడలేకపోతున్నామంటే కారణం ఏంటి అంటే డైలీ మన లైఫ్లో రోజు ప్రాబ్లమ్స్ అయ్యో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటాము. ఆ నెగటివిటీని క్లీన్ చేసుకోము. అది క్లీన్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది? మరలా వెనక పాస్ట్ ఎలా జరిగిపోయిందో అవన్నీ మరలా మరలా రన్ అవుతూనే ఉంటాయి. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ ట్రబుల్స్ కదా. కాబట్టి ప్రతిరోజు కూడా సెషన్ ఉన్నా లేకపోయినా ప్రతిరోజు మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని తీరాల్సిందే. హీల్ చేసుకుంటేనే మీ ఇంట్లో కానీ మీ కుటుంబంలో కానీ ప్రతి విషయంలో కూడా అన్నిటిలో కూడా మీరు సక్సెస్నే చూస్తారు. మీకు నచ్చిన లైఫ్ స్టైల్ మీరు చూడగలుగుతారు. అర్థమవుతుందా? ఓకే. ఇందాక ఎవరో ఏదో మాట్లాడారు, చెప్పండి ఏంటో. ఎవరో ఏంటో మాట్లాడారు, ఎవరు చెప్పండి. రాంబాబు గారా? విజయ్ గారా? ఎస్ విజయ్ గారు. విజయ్ మేడం ఆ, చెప్పండి చెప్పండి సార్. మెడిటేషన్ పెడతా అన్నారు మేడం. మనీ పెడతాను మెడిటేషన్ ఈరోజు చేపిస్తాను. పెడతాను సార్. పెట్టుకుందాం. ఓకేనా? అందుకే పెట్టాను. రోజు మనీ మెడిటేషన్ ఈ టైంలో పెట్టుకుందాం. ఓకేనా? ఖచ్చితంగా. ఓకేనా? ఎస్. ఇక్కడ అందరు దానికోసం ఎదురు చూస్తున్నారు కదా. సారథి గారు ఫస్ట్, అదే మేడం పద్మ గారు మనీ చేతి తెచ్చేసుకున్నారు చూడండి. వెరీ గుడ్. మార్నింగ్ చేయలేకపోయినాను మేడం, అందుకు మేడం. అవునా? నేను అనుకున్నాను అందరికన్నా మీరు ఎక్కువ సఫర్ అవుతారు క్లాస్ పెట్టలేదు అంటే. యాక్చువల్లీ ఎనర్జీ తెలుస్తుంది మేడం. మీరు చేసేదానికి మేము చేసేదానికి టీచర్ గురు ఉండి చేస్తే చాలా డిఫరెన్స్ ఉంది మేడం. ఎస్, గుడ్. యా, చేద్దాం ఖచ్చితంగా. వాటర్ పెట్టుకున్నారా? గురువుతో చేస్తేనే బాగుంటది. మేడం గారు, మేడం చెప్పండి. మేడం మన మెడిటేషన్ లో గౌతమ బుద్ధుడు కనిపిస్తున్నాడు అండి. కలర్స్ ఏమో 4 కలర్స్ కనిపిస్తున్నాయి, అలా రౌండ్ గా తిరిగినట్టుగాను. వా, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు సూపర్ మీకు. మేడం, సూపర్ Thank you. సూపర్. వెరీ గుడ్, గుడ్ గుడ్ గుడ్. ఎస్. వాటర్ బాటిల్ పెట్టుకున్నారా? వాటర్ని హీల్ చేసుకుని ఖచ్చితంగా వాటర్ హీల్ చేసుకొని తాగాల్సిందే. అర్థమవుతుందా? ఎస్ పద్మ గారు, మీరు కూడా సెషన్లో ఉన్నా లేకపోయినా ఈవినింగ్ టైంలో నేను చెప్పే పాటించండి ఖచ్చితంగా. ఓకేనా? వాటర్ బాటిల్ రెడీ చేసుకోండి. వాటర్ బాటిల్కి ఒక స్టిక్కర్ అంటించుకోండి. మీకు ఏం కావాలో, హెల్త్ కావాలా హెల్త్, మనీ కావాలా మనీ, ఏది కావాలంటే అది. అర్థమవుతుందా? దానిని స్టిక్ చేసుకోండి చక్కగా. చేసుకొని కనీసం ఒక 20 మినిట్స్ అయినా వాటిని హీల్ చేసుకోవాలి తాగే ముందు. జస్ట్ వాటర్ స్టిక్ చేసుకొని తాగేయకుండా ఆ బాటిల్ని ఇలా పెట్టుకొని దాన్ని చూస్తూ 2 చేతులతో ఇలా పట్టుకొని బాటిల్ని, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ డియర్ వాటర్, నేను చాలా హెల్దీగా ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ మంత్ లాస్ట్ కల్లా 5 lakhs రూపీస్ వచ్చేసాయి, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా మీకు ఏం కావాలంటే దాని గురించి మీరు హీల్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? వాటర్కి ఉన్న పవర్ దేనికి లేదు. 100% మేడం. మీరు వాటర్ని హీల్ చేసుకొని తాగితే అంత ఎంత ఎనర్జీస్ వస్తాయంటే, ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే వాటర్కి అంత పవర్ ఉంటుంది. మీ లోపల ఉన్నటువంటి ప్రతి కణము కూడా పూర్తిగా హీల్ అయిపోతుంది. పూర్తిగా ప్యూరిటీతో పూర్తిగా మన బాడీ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఓకేనా? అప్పుడు మనం పాజిటివ్గా ఉంటే మన సోల్ పాజిటివ్గా ఉంటుంది, మన బాడీ పాజిటివ్గా ఉంటుంది, మన థాట్స్ పాజిటివ్గా ఉంటాయి, మన బ్రెయిన్ కూడా పాజిటివ్గానే థింక్ చేస్తుంది. ఏదైతే ఆలోచిస్తామో దాన్నే మనం ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటాం. అంటే మన లైఫ్లో మనకి ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో, మనం దేనికోసం అయితే ఎక్కువగా ఆలోచిస్తామో, ఇది నాకు కావాలి అనుకున్నప్పుడల్లా యూనివర్స్ దానిని తెచ్చివ్వడానికి చాలా ఖచ్చితంగా 100% రెడీగా ఉంటుంది. అలా చకచకా పనులన్నీ అయిపోతూ ఉంటాయి. అర్థమైందా? ఓకే, గుడ్. అందరు కూడా కంఫర్టబుల్గా కూర్చోండి. ఒక 10 మినిట్స్ మనం మనీ మెడిటేషన్ చేసుకుందాం. మనీ తెచ్చుకున్నారా? మనీ ఉన్నాయా? మనీని తెచ్చుకోండి. గుడ్.
మనీ తెచ్చుకోండి అందరు కూడా. I'm sorry, Mani. Please forgive me. Thank you. I love you. Love you. Thank you. ఎస్, అందరూ కనిపించండి, చక్కగా కనిపించండి, ఎలా చేస్తున్నారో చూద్దాం. Yes. ఓకే కదా, గుడ్. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనీ ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏం కనిపిస్తున్నాయి మీకు చెప్పండి నాకు. ఎప్పుడైనా పూర్తిగా అబ్జర్వ్ చేశారా? పూర్తిగా చూసారా? ఏముంది? గాంధీ తాత చక్కగా నవ్వుతూ ఉన్నాడు. రైట్ సైడ్ 3 సింహాలు. చక్కగా అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. చూసాను వావ్ మేడం. ఇప్పుడు మనీ మా హస్బెండ్ వచ్చి ఇప్పుడు ఇంత మనీ ఇచ్చారు చూడండి. మనీ వావ్ వావ్ వావ్, సూపర్ సూపర్ సూపర్. వాళ్ళ హస్బెండ్ వచ్చి మనీ ఇప్పుడే మెసేజ్ అంత మనీ ఇచ్చాడు. కాబట్టి ఓ రాజు గారు సూపర్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. నా దగ్గర 200 ఉన్నాయి, ఇవే ఉన్నాయి తీసుకెళ్తే ఇప్పుడే బెల్ కొట్టి వచ్చి ఇంత మనీ ఇచ్చారు. చూడండి, వెతుక్కుంటూ రావడం అంటే అదే కదా, మనీ మిమ్మల్ని ఇంకేంటి? వెతుక్కుంటూ ఇప్పుడు వచ్చేసాయి ఎంత చూడండి ఎంత కదా. హ్యాపీగా ఉంది చూడండి నాకు. చాలా హ్యాపీగా ఉందా? నిజంగానే. కంగ్రాచులేషన్స్. ఉంచేసుకోండి, చక్కగా హీల్ థ్యాంక్ యూ చేసుకొని మేడం. బీగాలు పెట్టుకోండి. ఇవ్వద్దంటారా? ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు, ఉంచుకోండి, నాకు కావాలని చెప్పండి. మేడం ఇవ్వద్దంటున్నారు ఇంకా నాకు. గుడ్ గుడ్ గుడ్. ఇంకా ఎస్, థ్యాంక్ హ్యాపీగా కూర్చోండి అందరూ. వన్ సెకండ్ మ్యామ్. వాటర్ పెట్టుకోండి, వాటర్ కూడా పెట్టుకోండి. ఫస్ట్ మనం మెడిటేషన్ అయిపోగానే తాగాలి. యూ. ఐ లవ్ యూ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ. ఎస్. ఇప్పుడు మనం మనీని ఎలా లెక్క పెట్టాలో చూద్దాం. చూడండి, ఇలా ఉంది కదా, గాంధీ తాత ఉన్నాడు కదా, మన వైపుకి తిరిగి ఉండాలి. ఇలా మూవ్ చేసి చూడండి, ఇట్లా లెక్క పెట్టాలి. ఐఎమ్ సారీ మనీ అంటే గాంధీ తాత మన వైపు ఇటు చూస్తూ ఉండాలి. 1. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఇలా లెక్క పెట్టొద్దు, ఇలా లెక్క పెట్టొద్దు మనీని ఎప్పుడు కూడా. అర్థమవుతుందా రాజుగారు? మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా. చూడండి,
ఇట్లా లెక్క పెట్టద్దు. ఓపెన్ చేసి ఇలా 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 చక చక తీసేసేయద్దు. ఇలా అంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? ఇట్లా అంటే పంపిస్తున్నామని పంపించకండి, ఉంచుకోండి. ఓకేనా? ఇలా పెట్టి చూడండి, గాంధీ తాత మన వైపు చూస్తూ ఉండాలి. గాంధీ తాత. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి గాంధీ తాత మన వైపు పెట్టుకొని ఇలా చూడండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. కౌంట్ చేయడల్లా ఇక్కడ మనీని హీల్ చేస్తున్నాం మనం. అర్థమైందా? కౌంట్ చేయడల్లా. కౌంట్ తర్వాత చేసుకుందాం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. మీ దగ్గర ఉన్న నోటుకి చెప్పండి. మీ దగ్గర ఉన్న నోటు చేతితో పట్టుకొని దానిని హార్ట్ఫుల్గా చూస్తూ చెప్పాలి. హార్ట్ఫుల్గా, థ్యాంక్ఫుల్గా చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ మనీ, ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నిన్ను నేను ఎన్నోసార్లు నెగ్లెక్ట్ చేశాను, దయచేసి నన్ను క్షమించు. ఐఎమ్ సారీ మా, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు నువ్వంటే చాలా చాలా ఇష్టము. ఎందుకంటే నా ప్రతి అవసరాన్ని, నిద్ర లేచినప్పటి నుంచి నా ప్రతి అవసరాన్ని తీరుస్తూనే ఉన్నావు. నా మీద ఎంతో ప్రేమని చూపిస్తూ ఉన్నావు. నా దగ్గరికి ఎంతో సంతోషంగా వస్తూ ఉన్నావు. ఐ లవ్ యూ మా, ఐఎమ్ సారీ మా, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ లవ్ యూ సో మచ్, ఐఎమ్ సారీ మనీ. ఇంకెప్పుడు నేను నిన్ను నెగ్లెక్ట్ చేయను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మా, ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. చాలా చాలా నీకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఐ లవ్ యూ సో మచ్ మా, ఐ లవ్ యూ సో మచ్. ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉన్నావు. లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. నీ విలువను నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. నీ విలువను నేను ఇన్ని రోజులు గుర్తించలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ, దయచేసి నన్ను క్షమించు. ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఎంతో ప్రేమను చూపిస్తూ నా దగ్గరికి సంతోషంగా వస్తున్నావు. నేనంటే నీకు ఎంతో ప్రేమ ఉంది. నేను నిన్ను ఎంత నెగ్లెక్ట్ చేసినప్పటికీ కూడా మరలా మరలా నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉన్నావు. ఐ లవ్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ఐఎమ్ సారీ, ఎన్నోసార్లు నేను నిన్ను నెగ్లెక్ట్ చేశాను. ఐఎమ్ సారీ, ఎన్నోసార్లు నేను నిన్ను అశ్రద్ధ చేశాను. ఎన్నోసార్లు నేను నిన్ను చాలా తక్కువగా చూసుంటాను. నీ గురించి నేను ఎన్నో భయాలు వేసుకున్నాను. డబ్బు సంపాదించడం కష్టము, కేవలం ధనవంతులకి దగ్గరికి మాత్రమే డబ్బు వస్తుంది అని ఎన్నో అపనమ్మకాలు నీ గురించి నాలో వేసుకున్నాను. ఈ క్షణమే వాటన్నిటినీ కూడా నేను డిలీట్ చేస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను నిన్ను నెగ్లెక్ట్ చేయను. ఇంకెప్పుడు నేను నిన్ను తక్కువగా చేసి చూడను. నీ విలువని నేను తెలుసుకున్నాను. ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. నేను నిన్ను ఎన్నిసార్లు నెగ్లెక్ట్ చేసినప్పటికీ నా దగ్గరికి సంతోషంగా వస్తూనే ఉన్నావు. నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్, ఐ లవ్ యూ సో మచ్.
నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తున్నందుకు నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మా. ఐ లవ్ యూ మా. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మనీ. డియర్ మనీ, ఐ యామ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. డియర్ మనీ, నేను ఎన్నో సందర్భాల్లో నిన్ను ఎన్నోసార్లు కూడా నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నాను. అయినా కూడా నువ్వు నా మీద ప్రేమతో ప్రతి క్షణం నా ప్రతి అవసరాన్ని తీరుస్తూనే ఉన్నావు. సంతోషంగా నా దగ్గరకు వచ్చి చేరుతూ ఉన్నావు. నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ డియర్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఇంకెప్పుడు నేను నిన్ను నెగ్లెక్ట్ చేయను అని నీకు మాటిస్తున్నాను. నువ్వు నా జీవితంలో ఉంటే నాకు ఎంతో గౌరవం లభిస్తుంది, ఎంతో సంతోషం దక్కుతుంది. నేను చాలా ప్రశాంతంగా ఉండగలను, నేను చాలా ఆనందంగా ఉండగలను. ఈ ప్రపంచంలో నేను దేనినైనా పొందగలను. ఈ ప్రపంచంలో నేను కోరుకున్న ప్రతి దానిని పొందగలను. లవ్ యూ సో మచ్ మా. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ డియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉన్నందుకు థ్యాంక్ యూ డియర్. ఐ లవ్ యూ సో మచ్. ఈ సొసైటీలో నాకు గొప్ప గౌరవ మర్యాదలు నీ వల్ల మాత్రమే నాకు లభిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు గొప్ప ఆనందాన్ని తెచ్చిపెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు గొప్ప సంతోషాన్ని తెచ్చిపెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ యామ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మనీ. డియర్ మనీ, ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. నా ఇల్లు సంపదకు నిలయంగా మారిపోయింది. నా ఇల్లు సంపదకు నిలయంగా మారిపోయింది. థ్యాంక్ యూ డియర్. నా మీద ఇంత ప్రేమతో నా దగ్గరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ప్రతి క్షణం నేను ప్రతిసారి కూడా ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా సంతోషంగా మరలా తిరిగి నా మీద ప్రేమతో 100 రెట్లు రెట్టింపై నా దగ్గరికే తిరిగి వచ్చినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. నేను చాలా చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్. నా మీద ఇంత ప్రేమను చూపించినందుకు, నాకు ఇంత గౌరవాన్ని తెచ్చిపెట్టినందుకు, నాకు ఇంతమంది ప్రేమను ఇచ్చినందుకు, నా జీవితంలో సంతోషాన్ని నింపినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ సో మచ్ డియర్. ఐ లవ్ యూ సో మచ్. I'm sorry, please forgive me. Thank you. I love you. I'm sorry, please forgive me. Thank you. I love you. I am sorry, please forgive me. Thank you. I love you, money. I am sorry, please forgive me. Thank you. I love you, money. I am sorry, please forgive me. Thank you. I love you, money. హార్ట్ఫుల్గా చెప్పండి. నేను ఉన్న నా ఈ జీవితపు అనంతత్వంలో, అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా నేను డబ్బు, సంపద, ఐశ్వర్యంతో, ఆనందంతో కూడి సంపూర్ణవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. థ్యాంక్ యూ గాడ్. ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చినందుకు, ఇంత గొప్ప సంపదను నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా అనేక మార్గాల ద్వారా నేను డబ్బుని సంపాదిస్తున్నాను. డబ్బు సంపాదించే మార్గాలన్నీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. డబ్బు నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉంది. అలాంటి డబ్బుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంత గొప్ప విలువైన డబ్బు నా జీవితంలో నాతో ఉన్నందుకు
నేను ఎంత గొప్ప అదృష్టవంతుణ్ణో, నేను ఎంత గొప్ప అదృష్టవంతురాలినో. ఈ భూమి మీదకు నేను చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో గొప్ప విలువైనటువంటి గొప్ప ధనవంతమైన జీవితాన్ని అనుభవించడానికి మాత్రమే నేను జన్మను తీసుకొని వచ్చాను. నేను కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా అనేక మార్గాల ద్వారా డబ్బుని పొందుతూ ఉన్నాను. డబ్బు సంపాదించే మార్గాలన్నీ కూడా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. డబ్బు సంపాదించే మార్గాలన్నీ కూడా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. డబ్బు నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తున్నందుకు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. డబ్బు నా జీవితంలోనికి డబ్బు నా జీవితంలోనికి జీవనది ప్రవాహంలోని నీటివలే, జీవనది ప్రవాహంలోని నీటివలే ఎల్లప్పుడూ ఉరకలు పరుగులు తీస్తూ సంతోషంగా, ఆనందంగా నా జీవితంలోనికి వచ్చి చేరుతూ ఉంది. ప్రతి క్షణం నా జీవితంలోనికి వచ్చి చేరుతూ ఉంది. నా ఇల్లు సంపదకు నిలయంగా మారిపోయింది. నా ఇల్లు సంపదకు నిలయంగా మారిపోయింది. నా ఇల్లు సంపదకు నిలయంగా మారిపోయింది. నేను కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా అనేక మార్గాల ద్వారా డబ్బుని సంపాదిస్తూ ఉన్నాను. డబ్బుని సంపాదిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ గాడ్. ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ మనీ. ఎంతో సంతోషంగా నా మీద ప్రేమతో నా దగ్గరకు వచ్చి చేరినందుకు, నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ ఇన్నర్ చైల్డ్, మై డియర్ ఇన్నర్ చైల్డ్. నేను నా ఈ జీవితంలో కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా అనేక మార్గాల ద్వారా డబ్బుని సంపాదిస్తున్నాను. డబ్బు సంపాదించే అవకాశాలని నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. డబ్బు నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉన్నందుకు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఈ జీవితంలో నేను ప్రతి క్షణం కూడా డబ్బు, సంపద, ఐశ్వర్యంతో కూడి ప్రశాంతంగా, ఆనందంగా, హాయిగా ప్రతి క్షణం కూడా నా కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రతిరోజు కూడా విలాసవంతమైన జీవితాన్ని నేను గడుపుతూ ఉన్నాను. విలాసవంతమైన జీవితాన్ని నేను గడుపుతూ ఉన్నాను. వై? బికాస్ నేను గొప్ప అదృష్టవంతుణ్ణి కనుక, నేను గొప్ప అదృష్టవంతురాల్ని కనుక, నేను కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా డబ్బుని సంపాదిస్తున్నాను. డబ్బు సంపాదించే అవకాశాలన్నీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. డబ్బు నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉంది. పుట్టుకతో పాటే నేను నా ఈ జీవితంలో నేను ప్రతి క్షణం డబ్బుని, సంపదను, ఐశ్వర్యాన్ని నా వెంట తెచ్చుకున్నాను. ఈ భూమి మీద నేను జీవించి ఉన్నంత కాలము కూడా డబ్బు, సంపద, ఐశ్వర్యంతో కూడి ఆనందకరమైన జీవితాన్ని, ప్రతి క్షణం కూడా విలాసవంతమైన జీవితాన్ని నేను గడుపుతూ ఉన్నాను. ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది. దానిని పొందే అర్హతను నేను నా వెంట తెచ్చుకున్నాను. నేను కోరుకున్నంత డబ్బుని నేను పొందగలుగుతున్నాను. నేను కోరుకున్నంత డబ్బుని నేను పొందగలుగుతున్నాను. ఈ ప్రపంచంలో దేనినైనా కూడా నేను చాలా సులభంగా పొందగలుగుతున్నాను. నా దగ్గర అవసరానికి మించిన డబ్బు ఉంది. అవసరానికి మించిన డబ్బు నేను కలిగి ఉన్నాను. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా నా మీద ప్రేమతో, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా 100 రెట్లు రెట్టింపై తిరిగి నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు.
పంచభూతాలు నాకు సహకరిస్తూనే ఉన్నాయి. పంచభూతాలు నాకు సహకరిస్తూనే ఉన్నాయి. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వ గురువులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా భర్తకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా భార్యకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా బిడ్డలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చరాచర జగతిలోని ప్రతి ప్రాణికోటికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చరాచర జగతిలోని ప్రతి ప్రాణికోటికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ఈ జీవితం కేవలం మంచి కొరకు మాత్రమే నేను ఏర్పరచుకున్నాను. నా ఈ జీవితం నేను కేవలం మంచి కొరకు మాత్రమే ఏర్పరచుకున్నాను. నేను ప్రతి క్షణం కూడా ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, జాలి, దయ, కరుణ కలిగి ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ గాడ్, ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గాడ్, ఇంత గొప్ప అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గాడ్, ఇంత గొప్ప కుటుంబ సభ్యులను నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గాడ్, ఇంత గొప్ప విలువైన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గాడ్, ఇంత గొప్ప సంపదను నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గాడ్, ఇంత గొప్ప విలువైనటువంటి స్టూడెంట్స్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఏదైతే మనీని హీల్ చేసుకున్నారో, మీరు హీల్ చేసుకున్న మనీని తీసుకెళ్ళి ఒక్క నోట్ని ప్రతిరోజు నేను చెప్పాను కదా బౌల్ పెట్టుకోమని, ఓకేనా? ఆ బౌల్కి కింద పెట్టండి. ఆ బౌల్ పెడతారు కదా, హీల్ చేయండి, ఆ బౌల్ కింద పెట్టండి, ఓకేనా? ఆ నోట్ని మార్చొద్దు, ప్రతిరోజు అదే నోట్ని హీల్ చేయండి. మీకు టైం కుదిరినప్పుడల్లా హీల్ చేయండి, ఓకేనా? టైం కుదిరినప్పుడల్లా హీల్ చేసుకోండి, మళ్ళీ ఆ బౌల్ కింద పెట్టేసుకోండి. ఏదైతే కళ్ళుప్పు పెట్టాం కదా, లవంగాలు అవన్నీ పెట్టాము, దాని కింద పెట్టేసుకోండి చక్కగా, ఓకేనా? మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టకండి. ప్రతిరోజు మీకు టైం కుదిరినప్పుడల్లా హీల్ చేయండి, తీసుకెళ్ళి పెట్టండి. చక్కగా మనీ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది, ఓకేనా? అస్సలు ఎక్కడా కూడా నెగిటివ్ థాట్ అనేది రానివ్వద్దు, రాదు కూడా. అర్థమవుతుందా? ఇంతకుముందు వేరు లైఫ్, ఇప్పుడు వేరు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని పూర్తిగా క్లియర్ చేసేసుకుంటున్నాం ఎప్పటికప్పుడు. ప్రతిరోజు హీల్ చేసుకుంటాం మనల్ని మనం, ఓకేనా? ఎస్. మనీ ప్లాంట్ ఎంతమంది పెట్టారు? మనీ ప్లాంట్ ఎంతమంది పెట్టుకున్నారు? ఎస్, కృష్ణకుమారి గారు ఉన్నారు ఇందాకటి నుంచి సెషన్లో మీరు. ఎస్ ఎస్ ఎస్. విజయ కొంచెం గారు. late గా జాయిన్ అయ్యాను మేడం ఈరోజు. ఓ, ఓకే, మనీ ప్లాంట్ పెట్టాను, బట్ ఇంకా బాగా పెడదాం. గుడ్. నేను పెట్టాను మ్యామ్. ఎవరు పెట్టారు? ఎవరు మాట్లాడుతుంది? తన్వి మాట్లాడుతున్నాను మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. మీరు ఎక్కడైతే మెడిటేషన్ చేసుకుంటారో ఒక టేబుల్లా ఏర్పాటు చేసుకోండి. నా ఎందుకంటే పక్కనే ఉంటుంది మ్యామ్. గుడ్, ఇది గుడ్, ఓకేనా? ఎస్. ఎప్పుడు టైం దొరికినా కూడా ఆ మనీ ప్లాంట్ని హీల్ చేసుకోండి. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకేనా? నేను నిన్ను ఎలాగైతే ఇలా నీటితో నింపుతూ ప్రొటెక్ట్ చేసుకుంటున్నావో కదా, మనం నీటితో నింపేసి ప్రొటెక్ట్ చేసుకుంటున్నాగా దీనిని, అలాగే నా ఇంటిని సంపదతో నువ్వు నింపేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి నా ఇల్లు సంపదకు నిలయంగా మారిపోయింది. ఏదైనా కూడా ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ నేను పొందేశాను, ఆల్రెడీ నా దగ్గర అబండెన్స్ ఉంది కదా. మనీ ప్లాంటే మనకు అబండెన్స్. నా జీవితంలో నేను అన్ని కూడా సంపూర్ణంగా పొందేశాను. డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్నీ నా జీవితంలో సంపూర్ణంగా నేను పొందేశాను. థ్యాంక్ యూ గాడ్, ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మై డియర్, ఇంత గొప్ప సంపదను నాకు ఇచ్చినందుకు.
అని హీల్ చేసుకొని మళ్ళా మీరు టేబుల్ పైన ప్లేస్ చేసుకోండి. ఓకేనా? గుడ్. ఇకపోతే జ్యోతి గారు, నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా. ఎస్, మీ బాబు పడుకునే మంచం కింద మేడం. మీ బాబు పడుకునే మంచం ఉంది కదా? ఎస్, ఓకేమ్మా. మంచం కింద ఒక గాజు బౌల్లో కానీ లేదా మామూలుగా ఏవైనా పేపర్ కప్స్ ఉంటాయి కదా, టీ కప్స్, పేపర్ కప్స్, దానిలో అయినా పర్లేదు, మేడం. ప్రాబ్లం లేదు. కళ్ళుప్పు నింపేసి బాబు మంచం కిందకు పెట్టేసేయండి, ఆ మంచం కింద. ఓకేనా? ఓకే. దానిని మీరు సాటర్డే ఓకే. సాటర్డే క్లీన్ చేసేయండి. సాటర్డే పట్టుకెళ్ళిపోయి ఎవరు ఓకే. తొక్కని చోట వాటర్లో కలిపి ఆ వాటర్ పారబోసేయండి. ఓకేనా? తొక్కని చోట, ఓకే. తొక్కని చోట పోసేయండి. మళ్ళీ ఓకే. మొక్కల్లో పోయకండి, మొక్కల్లో పోయొద్దు. ఓకే. ఓకేనా? ఓకే. సాటర్డే సాటర్డే మార్చేసేయండి. ఓకేనా? ఇకపోతే ఓకే మేడం. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, పక్షులకి గింజలు వేయండి, వాటర్ పెట్టండి, ఖచ్చితంగా చేయాల్సిందే. మీ డైలీ రొటీన్ ఎలా ఉండాలి అంటే, నిద్ర లెగుస్తూనే మన మెడిటేషన్ క్లాస్ అయిపోగానే మీరు చేయాల్సిన పని ఏంటి? ఒక బౌల్తో పక్షులకు వాటర్ పెట్టడము, గింజలు గోడ పైన పెట్టేసేయడం వాటికి. అర్థమవుతుందా? ఖచ్చితంగా గింజలు పెట్టండి. వేస్తున్నాం. ఓకే. మన కర్మ క్లీన్ అవ్వాలి అంటే మనం చేయాల్సింది తప్పకుండా చేయాల్సిందే. ఒక్కసారిగా అయితే క్లీన్ అవ్వదమ్మా, నిదానంగా అది క్లీన్ అయిపోతూ అయిపోతూ ఎప్పుడైతే తగ్గిపోతూ మన కర్మ అనేది తగ్గిపోతూ ఉంటుందో, మన జీవితంలో మనం హ్యాపీనెస్ని చూస్తాం, ప్రతి విషయంలో చూస్తాం. నేను మీకు మీ బాబు కోసము వీడియో పంపించాను కదా, అది చేస్తున్నారా? అవును. చేస్తున్నారమ్మా? చేస్తున్నాం కానీ ఇది ఇట్లా తిరగడం వల్ల కంటిన్యూ చేయలేకపోతున్నా. మీరు కంటిన్యూగా చేయలేకపోయినా రోజులో కనీసం 1-2 సార్లు చేయండి. 1-2 సార్లు చేస్తున్నాం. అయినా ఖచ్చితంగా చేయండి. చేసేది జస్ట్ మీరు చాంటింగ్ చేయడం కాదు, మనసు పెట్టి చెయ్యండి. ఏదైనా మనసు పెట్టి, ప్రతి విషయంలో కూడా మనం దేన్నైనా కానీ నమ్మాలి ఫస్ట్. నమ్మి చెయ్యండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. అమ్మ